సమయంలో చేరొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా ఓపికతో చాలా శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని సెషన్ వెంబడి సెషన్ వింటున్నారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని వాక్య ధ్యానము కొరకై అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము తీసి చదువుదాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 and verse 8. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చదువుబడిన ఈ లేఖన భాగము ప్రభు మనకై దీవించునుగాక. గడిచిన 2 సెషన్లో అపోస్తల కార్య గ్రంథంలో నుండి అపోస్తల కార్యము అనే మాటని మనం చూసుకున్నాం. అపోస్తల యొక్క బోధ అనే మాటని కూడా మనం చూసుకున్నాం. అలాగే అపోస్తల యొక్క ప్రార్థన, అపోస్తల ద్వారా సూచక్రియలు, అపోస్తల యొక్క విధేయత, అలాగే వారి వివేచన అనే మాటని మనం చూసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు కూడా మనము ధ్యానించాం. ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న సంగతిలో దాదాపు చాలా సువార్తలో మనకు కనబడుతుంది. సువార్తలో ప్రభు తన శిష్యులకి ఆయన ఆజ్ఞాపించిన సంగతులు ఉన్నాయి. జనసమూహంతో మాట్లాడిన సంగతులు ఉన్నాయి. ప్రత్యేకంగా తన శిష్యులతో మాట్లాడిన సంగతులు కూడా ఉన్నాయి. అలాగైతే మనం చదువుకున్న ఈ వచన భాగంలో యేసు ప్రభు తన శిష్యులతో విశేషంగా మాట్లాడుతూ కనబడుతున్నారు. అది సువార్త పుస్తకాల వెల్పట అనగా అపోస్తల కార్య గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ మాటల్ని కూడా మనము చదవగలము. అయితే ఇక్కడ ప్రభు తన శిష్యులతో చెప్తూ పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు అని చెప్పాడు. సువార్తలో మాట్లాడుతూ యేసు ప్రభు నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను నా తండ్రిని వేడుకుంటాను, మీకు సహాయకరమైన మరొక వ్యక్తిని ఆయన పంపుతాడు అన్నాడు. తెలుగులో ఆ సహాయకరము అనే మాటనే ఆదరణకర్త అని ట్రాన్స్లేట్ చేశారు. ఏ హెల్పర్. అది పరిశుద్ధాత్మ గురించి ప్రభు మాట్లాడుతున్న మాట. అయితే పరిశుద్ధాత్మ ఇస్తాడు అని ఆయనే తన శిష్యులకి చెప్పాడు. వారు ఎప్పుడు పొందుతారో, ఎక్కడ పొందుతారో, ఎలా పొందుతాడో అది కూడా ప్రభు వారి శిష్యులకి చెప్పాడు. అయితే మన అంశము సాక్ష్యము ఇచ్చుట లేకపోతే సాక్షిగా ఉండుట కాబట్టి వాటి మీదే మనం ఎక్కువ దృష్టిని ఉంచుతాం. అయితే పరిశుద్ధాత్మ గురించిన మాట మనం చదువుకున్నాం కాబట్టి ముందుగా 7 కారణాలు ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు లేకపోతే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని విశ్వాసికి ఇచ్చాడు. వై ద హోలీ స్పిరిట్ ఇస్ గివన్ టు ఎ బిలీవర్. పరిశుద్ధాత్మ లోకమునకు వచ్చాడు వాస్తవము. లోకములో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు, అది కూడా వాస్తవము. అయితే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే విశ్వాసుల్లో ఉన్నాడు. విశేషంగా పరిశుద్ధాత్మ విశ్వాసులకి ఎందుకు ఇవ్వబడాడు? పరిశుద్ధాత్మ లోకములోకి వచ్చాడు లోకముని పాపం గురించి ఒప్పింపు చేయడానికి, తీర్పు గురించి, నీతి గురించి ఒప్పింపు చేయడానికి. ఇది లోకంలో పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యము. సువార్త ప్రకటించబడుతుండగా ఒక పాపిని పాపం విషయంలో ఒప్పింపు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సువార్త ప్రకటించబడుతుండగా దేవుని తీర్పు గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి, దేవుని యొక్క శిక్ష, పాపులమైన మానవాల మీద ఏదైతే దేవుని శిక్ష ఉందో
దాని గురించి ఒప్పింపు చేసే పని పరిశుద్ధాత్మ దేవుడిది. అలాగైతే అలా ఒప్పింపబడిన వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారు. రక్షణ పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఆయన జరిపిస్తున్న కనీసం 7 కార్యాలు. ఇందు నిమిత్తము పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడాడు అని చెప్పడానికి ఒక ఆధారంగా కనబడుతుంది. ఎందుకు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని విశ్వాసికి ఇచ్చాడు? ఇక్కడి నుంచి ప్రారంభిస్తే ఇక్కడే ఒక మాట ఉంది కాబట్టి అది మొట్టమొదటిగా చూస్తాం. ఆర్డర్ తర్వాత అయినా మనం పెట్టుకోవచ్చు. కానీ 8వ వచనంలో యేసు ప్రభువే ఒక మాట చెప్తున్నాడు చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందాలంటే ఎందుకు ఈ శక్తి? ఎవరినైనా కొట్టడానికా? ఎవరైనా పడగొట్టడానికా? ఎవరైనా నశింపు చేయడానికా? అసలు యేసు ప్రభు సువార్తలో తన శిష్యులిద్దరిని గర్దించాడు. యోహాన్ని యాకోబుని గర్దించాడు. సమరయ పట్టణస్థులు యేసు ప్రభుని స్వీకరించలేదు. అయితే వారన్నారు, ప్రభువా ఆకాశం నుంచి అగ్ని రప్పించి వీరిని నాశనం చేస్తామా? ఏలియాలా చేశాడు కదా అంటే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? మీరు ఏ ఆత్మ గలవారో మీరు ఎరగరు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి దేనికి అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఆ మాటలోనే చదివాం కదా, మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. సాక్షులై ఉందురు. మొదటి అంశము అంటే ఇదే మొదటి అని కాదు, కానీ ఇక్కడ చదివాం కాబట్టి ఈ మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మని ఎందుకు ఆయన ఒక విశ్వాసికి ఇస్తున్నాడు అంటే ఈ లోకంలో ఆయన కొరకై సాక్షులుగా ఉండుటకు. మనం ఎందుకు పరిశుద్ధాత్మని పొందాము అంటే ప్రభు మాటలోనే మనం అర్థం చేసుకుంటున్నాం. అదేంటి అంటే ఈ లోకంలో ఆయన కొరకై సాక్షులై ఉండుటకు. అంటే దానికి ముందు వారు ప్రభుకి సాక్షులై లేరా? సరే ఆలోచన చేద్దాం. సువార్తలో మనం చదువుతున్నప్పుడు సారిసారికి ప్రజలు యేసు ప్రభు శిష్యుల్ని ఏమని పిలుస్తున్నారు? ప్రభు దగ్గరికి వచ్చి సారిసారికి వారు ఏమంటున్నారు తెలుసా? నీ శిష్యులు అంటున్నారా లేదా? ప్రభువా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో అన్నాడు, ప్రభువా నీ శిష్యులు ఎందుకు పెద్దలోక పారంపర్య ఆచారాల్ని పాటించట్లేదు అన్నారు. యేసు ప్రభు శిష్యులుగానే గుర్తించబడుతున్నారు కదా. రూపాంతర కొండ మీద నుంచి ప్రభు దిగ్గానే ఒక వ్యక్తి పరిగెట్టుకొని వచ్చాడు, అయ్యా నా కుమారుని నీ శిష్యుడి దగ్గరికి తీసుకొచ్చాను. అవునా? వారు యేసు ప్రభు శిష్యులుగానే గుర్తించబడుతున్నారు. పేతురు దగ్గర కూడా ఒక చిన్నది వచ్చి నీవు కూడా ఆయన శిష్యుడే కదా, నీవు కూడా ఆయనతో ఉన్నవాడే కదా అని అడిగింది కదా. అంటే పరిశుద్ధాత్మ పొందక ముందు కూడా యేసు ప్రభు శిష్యులుగానే గుర్తించబడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచన భాగంలో ప్రభు వారికి విశేషమైన పని ఇస్తున్నాడు. ఆ పని ఏంటి అంటే వారు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు గురించి వారు ఎటువంటి పరిస్థితుల్లో సాక్ష్యం ఇవ్వాలి? అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు ప్రభు గురించి సాక్షులై ఉండాలి. యూదా సమాజం వారిని వ్యతిరేకిస్తుంది, రోమా ప్రభుత్వం వారిని వ్యతిరేకిస్తుంది. తర్వాత ఇతర దేశంలో ఉన్నవారు, ఇతర జాతి మతంలో ఉన్నవారు వారిని వ్యతిరేకిస్తారు. వారికి ఇప్పుడు ప్రత్యేకమైన బలము, శక్తి కావాలి. ప్రభు కొరకై నిలుచుటకు వారి శక్తి సరిపోదు, ఏమాత్రమూ సరిపోదు. యేసు ప్రభు అన్నాడు, మీరేం భయపడొద్దు. ప్రభువా మరి నువ్వేమో యెరూషలేములో, సమరయాలో, యూదియాలో, భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉన్నారు, మేము ఎలా చేయగలము ఈ మాట? ఎలా చేయగలము మేము ఈ పని అని వారి మధ్యలో ఆలోచన వస్తాదని. నువ్వేమో పరలోకానికి వెళ్ళిపోతున్నావు, ఈ లోకంలో మేము నీ కొరకే ఎలా జీవించాలి ప్రభువా? మాకు శక్తి సరిపోదు అంటే ప్రభు అన్నాడు, ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ మీ మీద దిగి వచ్చినప్పుడు మీరేం పొందుతారు చెప్పండి. ఎందుకు ఈ శక్తి అంటే సాక్ష్యం ఇచ్చుటకు శక్తి, యేసు ప్రభు కొరకై జీవించుటకు శక్తి. మేము యేసు ప్రభు వారమని ఎటువంటి భయం లేకుండా చెప్పడానికి శక్తి. అందుకే
ఆ రాత్రి ఒక చిన్న దాని దగ్గర పేతురు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు. శక్తి సరిపోలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మని వారు పొందినప్పుడు ఇదే పేతురు వేల కొలది జనసమూహం ఉంటే వారి మధ్యలో నించొని యేసు ప్రభు గురించిన సువార్తను ప్రకటించాడు. ఎక్కడి నుంచి వచ్చిన శక్తి? పరిశుద్ధాత్మని వారు పొందినందున ఆ శక్తిని పొందారు. యేసు ప్రభు సిలువేయబడినప్పుడు యేసు ప్రభు శిష్యులందరూ కూడా పారిపోయారు. ఆ ప్రభుతో మేము కూడా ఉన్నాము అని తెలిసే మమ్మల్ని కూడా సిలువేస్తారు, మమ్మల్ని కూడా వారు పట్టుకుంటారని వారందరూ పారిపోయారు. కానీ పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మను పొందిన వారు అపోస్తలు వాళ్ళని చూస్తే ప్రతి అపోస్తలుడు, యోహాన్ తప్ప ప్రతి అపోస్తలుడు కూడా యేసు ప్రభు కొరకై హతసాక్ష్యమయ్యాడు. కారణం ఏంటి? ఎందుకు పారిపోలేదు? వారన్నారు, బెదిరించారు, ప్రభు నామాన్ని మీరు ప్రకటించొద్దు, ఈ నామాన్ని మీరు బోధించొద్దు అన్నా సరే వారు ధైర్యంగా బోధిస్తున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని పొందారు. కాబట్టి మొట్టమొదటిది, ఒక విశ్వాసికి తండ్రి అయిన దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు అంటే ఈ లోకంలో ఆయన కొరకై జీవించుటకు, ఆయన సాక్షిగా ఉండటకు. రెండవది, వాస్తవంగా ఇది మొదటిది అని చెప్పాలి, కానీ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ వచనాన్ని తీసుకున్నాం. రెండవది, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, లేకపోతే 8:16 ముందు చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో ఏం చేస్తాడు చెప్పండి? సాక్ష్యం ఇస్తున్నాడు. రెండోది, ఆయన ఎందుకు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడంటే మనము దేవుని పిల్లలము అని మనకు సాక్ష్యం ఇచ్చుకు, లేకపోతే భరోసా ఇవ్వటకు. దీన్ని ఇంగ్లీష్లో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా తన రక్షణ సంబంధమైన విషయాల్లో ఏ సందేహం ఉండకుండా ఉండడానికి పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తాడంటే, నువ్వు దేవుని బిడ్డ. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, ఇమాన్యుయల్ అన్న ఏమంటావు ఇంగ్లీష్లో? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ నిశ్చయత. రైట్, రక్షణ నిశ్చయత మనందరము కూడా కలిగి ఉండేటకు. ఎవరు చెప్పారు నువ్వు దేవుని బిడ్డ? లేఖనము చెప్తుంది, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన కుమారులుగా పిలువబడడానికి, ఆయన బిడ్డగా పిలువబడడానికి అధికారం ఇచ్చాడు. యోహాను 1:12 అది లేఖనము. అదే సమయంలో సువార్తను విశ్వసించాం, యేసు ప్రభువునందు విశ్వసించాం, పరిశుద్ధాత్మ ముద్ర పొందిన మనము, పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు, నువ్వు దేవుని బిడ్డ అయ్యావు. రక్షణ నిశ్చయత కలిగి ఉండటకు ఆయన మనకేమిచ్చాడు చెప్పండి? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఒక విశ్వాసి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత పదే పదే ఈ స్వరాన్ని తన హృదయంలో, తన మనస్సాక్షిలో వినగలడు. కానిది చూసినప్పుడు, అబద్ధం మాట్లాడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు సారిసారికి ఒక స్వరం మనతో మాట్లాడుతుంది కదా, ఇది నువ్వు ఇలా చేయకూడదు ఉండాల్సింది, నువ్వు ఇలా అబద్ధం ఆడకూడదు, నువ్వు దీన్ని చూడకూడదు, నీ ఇది చేయకూడదు అని సారిసారికి వింటున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకేం చెప్తున్నాడంటే, నీవు దేవుని బిడ్డ అయ్యావు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం, రక్షణ నిశ్చయత కొరకై. మూడవది అదే అధ్యాయంలో చూస్తాం చూడండి. ఇప్పుడు 26వ వచనం చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనము ఎలా, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన చేయుటకు, ప్రార్థనలో నడిపించుటకు దేవుడు పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అసలు యేసు ప్రభు శిష్యులే యేసు ప్రభుతో ఉంటుండగా యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నారు, యేసు ప్రభు బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు వింటున్న వారే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగారు చెప్పండి? బోధకుడా, యోహాను తన శిష్యుడికి ప్రార్థన నేర్పించాడు కదా, మాకు కూడా ప్రార్థన చేయుట నేర్పించు. భక్తుడైన పౌలు ఈ మాటను రాస్తున్నాడు. ఏ పౌలు గురించి అయితే అపోస్తల గారి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగా రాయబడింది, ఇదిగో అతడు
ప్రార్థన చేస్తున్నాడు. ఏ పౌలు గురించి అయితే ఈ మాట రాయబడిందో ఆ పౌలే ఏం చెప్తున్నాడు, మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, తెలియకపోతే మరి యుక్తంగా ఎప్పటికీ మనం ప్రార్థన చేయలేము. కానీ కాదు, ఇదిగో పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రార్థన చేయాలో మనకి చెప్తాడు. ప్రార్థనలో ఏ పదజాలం వాడాలి, ప్రార్థనలో ఎలాగా ప్రభుని ప్రశంసించాలి, ప్రార్థనలో ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఎలాగా ఆయన్ని స్తుతించాలి, దేవుణ్ణి ఎలాగా మనం వేడుకోవాలి, మన కొరకు ఎలా ప్రార్థన చేయాలి, తోటి విశ్వాసుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, రక్షణ లేని వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రార్థన చేయుటకు సహాయకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి 3 కారణాలు. ఒకటి, ఆయన కొరకై ఈ లోకంలో జీవించుటకు అనగా సాక్షులుగా ఉండుటకు. రెండవది, రక్షణ నిశ్చయత కలిగి ఉండుటకు. మూడవది, యుక్తంగా ప్రార్థన చేయుటకు అనే మాటను చూస్తున్నాం. అంటే ఇక్కడ కేవలం ప్రార్థనతో ఆగిపోకండి అంటే ఆ పదజాలం వాడాడు. కానీ యుక్తంగా కేవలం ప్రార్థన మాత్రమే కాదు, యుక్తంగా ప్రభుని ఆరాధించుటకు, యుక్తంగా దేవుని వాక్యాన్ని బోధించుటకు, యుక్తంగా ఈ లోకంలో ప్రభు కొరకై జీవించుటకు పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడని జ్ఞాపకం ఉంచుకోండి. 3. 4వది, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో 4వ కారణం మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నది మీరు ఎరుగురా అని చెప్తూ పరిశుద్ధంగా జీవించండి అంటున్నాడు. కొరింథీయులకు రాస్తూ ఆ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, పరిశుద్ధ పరచబడి కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడిన వారికి పిలువబడా. మంచిది. అయితే మరి నేను ఎలాగా పరిశుద్ధంగా జీవించగలను? ప్రభు పిలిచాడు, పరిశుద్ధపరిచాడు, యేసు ప్రభు రక్తంతో నన్ను కడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు పరిశుద్ధంగా జీవించు అంటున్నాడు. సాధ్యమేనా? నా వల్ల జరుగుతుందా? అసలు పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో నేను ఉంటుండగా, అపవిత్రతలో అంధకారంలో నేను ఉంటుండగా ఆ ప్రభు నన్ను పిలిచాడు, పిలిచి నన్ను పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, పరిశుద్ధంగా జీవించు అంటున్నాడు. సాధ్యమేనా అంటే సాధ్యము కాదు. మరి ఏం చేయాలి? ఎవరు నాకు సహాయం చేస్తారంటే మరలా ఎక్కడ తీసుకొస్తున్నాడు, ఇదిగో పరిశుద్ధంగా జీవించకు పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఆ పై వచనాలన్నీ చదివితే పరిశుద్ధత సంబంధమైన విషయాలు చెప్తున్నాడు. ఒక విశ్వాసి లోకంలో పరిశుద్ధంగా జీవించుటకు దేవుడు పరిశుద్ధాత్మని విశ్వాసికి ఇచ్చాడు. కేవలము పరిశుద్ధాత్మ సహాయముతోనే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలము. పరిశుద్ధాత్మకి లోబడుతూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే మనం ఈ లోకంలో ఖచ్చితంగా దేవుని కోరినట్లు పరిశుద్ధంగా జీవించగలము. కాబట్టి 4వ కారణం ఏంటంటే పరిశుద్ధంగా జీవించుటకు ఆయన పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. పేరే పరిశుద్ధాత్మ కదా. ఆ పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తాను, పరిశుద్ధతని ప్రేమిస్తాను, అపవిత్రతని నేను ద్వేషిస్తాను. కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. 4. 5వ చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు అక్కడ పరిశుద్ధాత్మ అప్పటికి ఇంకా రాలేదు, కానీ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో చెప్తూ మరొక కారణం అక్కడ మనకు దొరుకుతుంది, ఎందుకు పరిశుద్ధాత్మ విశ్వాసికి ఇవ్వబడింది అని. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి మనల్ని బోధించుటకును దేవుని వాక్యము సత్యంలోకి మనల్ని నడిపించుటకును పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. చాలు బ్రదర్. ఇక్కడ మరొక కారణం చూస్తున్నాం. 5వ కారణం చాలు, సరిపోతుంది. అంటే 15 వరకు చదివితే ఆ భావం వస్తుంది. మరొక కారణం ఎందుకు పరిశుద్ధాత్మ విశ్వాసికి ఇవ్వడంటే లేఖనాన్ని గ్రహించుటకు, లేఖనంలో ఉన్న సత్యమునకు లోబడుటకు, సత్యంలోకి నడిపించబడుటకు పరిశుద్ధాత్మ మనకి ఇవ్వడాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సహాయంతోనే లేఖనాన్ని మనం గ్రహించగలము. అందుకే
దేవుని వాక్యము చదువుతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మ సహాయంతో ఈ వాక్యాన్ని నాకు వివరించు. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనం ఇలా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మ సహాయంతో ఈ వాక్యాన్ని గ్రహించటకు నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ పని ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తాడు, సర్వసత్యంలోకి మనకి నడిపిస్తాడు. ఇది విశ్వాసికి ఇవ్వబడింది. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. 5వది. 6వది, ఎందుకు పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడాడంటే పరిచర్య చేయుటకు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12:1 ముందు చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సంబంధమైన వరములు అన్నాడు. తర్వాత 4 చదువుదాం. కృపా వరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. 7వ వచనాన్ని చదువుకుందాం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసం. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఎందుకు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే పరిచర్య చేయుటకు, దేవుని మందిరంలో పని చేయుటకు, దేవుని ప్రజల మధ్య పని చేయుటకు. కృపావరము అంటున్నాం, ఆత్మ వరము అంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడాడు అంటే మనము పరిచర్య చేయుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు అన్నాడు ఎఫెసీ పత్రికలో. 6 కారణాలు చూసాం. 7వ చూస్తాం, తర్వాత మనం సాక్ష్యం అనే అంశంలోకి వచ్చేస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4:3. ఇది ప్రాముఖ్యమైంది, అంటే అన్ని ప్రాముఖ్యమైందే. అయితే ఎఫెసీ పత్రిక 4:3లో ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. ఆ వచనం చదువుదాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకుని వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి అని ఎక్కడ చెప్పాడు? 4:4లో చదువు. 4:3 ఒకటిలో ఉంటుంది తెలుగులో. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ. ఐక్యత కొరకే ఇచ్చాడు పరిశుద్ధాత్మని. విశ్వాసులు ఎందుకు ఐక్యముగా ఉండగలరు అంటే పరిశుద్ధాత్మని బట్టి. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏకముగా చేయబడుతున్నాం. ఐక్యత కొరకే ఇచ్చాడు. ఐక్యతను కాపాడుకోవాలి, కానీ ఐక్యత ఆయన కలిగించింది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి 7 కారణాలు చూస్తున్నాం, ఇంకా చాలా ఉంటాయి, కానీ 7 కారణాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఒక విశ్వాసికి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడాడు, ఎందుకు ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మను దేవుడు ఉంచాడు అంటే, 1 రక్షణ నిశ్చయత కలిగి ఉండటకు, 2వది శక్తి నుండి ఆయన కొరకై ఈ లోకంలో సాక్షిగా జీవించటకు, 3వది యుక్తంగా ప్రార్థన చేయుటకు, ఆరాధన చేయుటకు, 4వది ఆయన లేఖనాన్ని గ్రహించుటకును, 5వది ఇదిగో పరిచర్య చేయుటకును, 6వది ఐక్యతలో ఉండటకును, లేకపోతే పరిచర్య చేయుటకును, 6వది మనము ప్రభు మాటల్ని ప్రభు కొరకై పరిశుద్ధంగా జీవించుటకును ఐక్యత కలిగి ఉండుటకును. అలాగైతే ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. ఈ మాటని క్లుప్తంగా కొంతసేపు మనం ధ్యానించి సెలవు తీసుకుందాం. 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. సాక్ష్యము ఇచ్చే విషయంలో, సాక్షిగా ఉండే విషయంలో. 1, ఎవరు సాక్ష్యం ఇవ్వాలి. 2వది ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి. 3వది ఎలా సాక్ష్యం ఇవ్వాలి. 4వది ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చుట లేకపోతే సాక్షిగా ఉండుట అనే అంశంలో 4 విషయాలు మనం గమనిస్తాం. 1, ఎవరు సాక్ష్యం ఇవ్వాలి. 2వది ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి. 3వది ఎలా సాక్ష్యం ఇవ్వాలి.
నాలుగోది ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి. మొట్టమొదటిది ఎవరు సాక్ష్యం ఇవ్వాలి. 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్ష్యయునుట ఆవశ్యకమని చెప్పాను. పేతురు ఈ మాట చెప్తూ, ఇప్పుడు ఒక వ్యక్తి మనతో కూడా కలిసి ఈ విషయం గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఏ విషయం చెప్తున్నామో, మనము ఏ విషయము గ్రహించామో ఆ అనుభవంలోకి ఆ వ్యక్తి కూడా ఉండాలి. అందుకే బాప్తిస్మిచ్చే యోహాన్ నుంచి ప్రారంభించాడు. ఎందుకు బాప్తిస్మిచ్చే యోహాన్ నుంచి ప్రారంభిస్తున్నాడు? వీరందరూ కూడా యేసు ప్రభువుని మొట్టమొదటిసారి ఎక్కడ కలిశారు? ఆంద్రియా అయినా యోహాన్ అయినా తర్వాత మిగతా శిష్యులు యేసు ప్రభువుని మొట్టమొదటిసారి ఎక్కడ కలిశారు అంటే, ఇదిగో ఆ యోర్దాన్ తీరాన బాప్తిస్మిచ్చే యోహాను బాప్తిస్మం ఇస్తుండగా యేసు ప్రభు గురించి ఆయన మొట్టమొదటిసారి యూదా జనాంగానికి అలాగే అక్కడ ఉన్న వారు అందరికీ పరిచయం ఇస్తూ ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల అన్నాడు కదా. ఆ మాటని యోహాను శిష్యులు ఇద్దరు విన్నారు. వారిలో ఒకరి పేరు ఇచ్చాడు ఆంద్రియా, మరొక పేరు ఇవ్వలేదు, కానీ యోహాను సువార్త రాసిన యోహానే. కాబట్టి ఆ రోజు మొదలుకొని ఆ యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి మరలా పరలోకానికి ఆ రోజు వరకు కూడా మనతో కూడా, అంటే మేము ఏ అనుభవంలో అయితే ఉన్నామో అదే అనుభవం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అనగా ప్రభువైన యేసు క్రీస్తు గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఆయన వ్యక్తిత్వము గురించిన అవగాహన, ఆయన మానవత్వం గురించిన అవగాహన, ఆయన సిలువ మరణము ఎందుకు అనే మాటని గ్రహించగలగాలి. అదే సమయంలో ఆయన పరలోకంకు వెళ్ళి మరలా తిరిగి వస్తాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవునితో సమానుడు, ఈ విషయం ఒక గ్రహింపు కలిగిన వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలని పేతురు చెప్తున్నాడు. ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇంత చాలా సింపుల్ ఇది, అంతే కదా. యోహాను గురించి చూద్దాం. యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను ఎలా సాక్ష్యం ఇస్తున్నాడో యేసు ప్రభు గురించి ఒక మాట చదువుదాం. ఈయనే దేవుని కుమారుడని. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. రైట్. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుచున్నాను. తెలియకుండా కాదు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తానంటే సాక్ష్యం ఇచ్చే వ్యక్తి యేసు ప్రభు ఎవరో తెలిసి ఉండాలి. ఇప్పుడు అంత సమయం లేదు, కానీ అపోస్తల కార్య గ్రంథంలో 19వ అధ్యాయంలో ఒక యాజకుడు కుమారులు ఉన్నారు. స్కివా అనే వ్యక్తి యాజకుడిగా ఉన్నాడు. అతని కుమారులు పౌలు యేసు ప్రభు నామలో ప్రకటిస్తుండగా అనేకులు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. పౌలు ద్వారా చాలా సూచక్రియలు జరుగుతున్నాయి. పౌలు గర్దించినప్పుడు, పౌలు ఉన్నప్పుడు పౌలు ద్వారా దుష్టాత్మలు కూడా వెళ్ళగొట్టబడుతున్నాయి అని తెలిసి వీరు కూడా అలాగే చేస్తామని వారి ఇంట్లో ఒక వ్యక్తిలో దుష్టాత్మ ఉన్నది. అయితే ఏమన్నారు చెప్పండి? పౌలు ప్రకటిస్తున్న యేసు ప్రభు నామంలో నువ్వు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నారు. పౌలుకేమో ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం ఉంది, ప్రభుని వెంబడిస్తున్న వారు, వీరికి ఏం సంబంధం లేదు, కానీ ఆ నామాన్ని వాడుకోవాలనుకున్నారు. అక్కడ చెప్తున్న మాట, పౌలు నాకు తెలుసు, యేసు ప్రభు కూడా నాకు తెలుసు, అసలు నువ్వు ఎవరు అన్నాడు. ప్రియులారా, ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అంటే యేసు ప్రభు గురించిన అవగాహన కలిగి యేసు ప్రభుని వెంబడిస్తున్న వారే సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభుని ఎరిగిన వారే సాక్ష్యం ఇవ్వాలి. అసలు యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే ముందు యేసు ప్రభు ఎవరో తెలియాలి కదా. మనలో చాలా మంది ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు ఎరగకనే మాట్లాడేవారుగా ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడింది? యేసు ప్రభుతో ఆ సుదీర్ఘమైన సంభాషణ చేసిన తర్వాత
ఆయన ప్రవక్త అని ముందు గ్రహించింది. తర్వాత ఆయన మెస్సియా, ఆయన క్రీస్తు అనే మాటని గ్రహించింది. ఆయన దేవుని కుమారుడు అనే మాట గ్రహించింది. అప్పుడు వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? ఇదిగో నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అని చెప్తుంది. అంటే ఆమె హృదయంలో ఎటువంటి సందేహం లేదు యేసు ప్రభు గురించి. యేసు ప్రభువే నేను క్రీస్తును అని తనకు బయలుపరిచాడు. ఆమె అన్నది, ఇదిగో క్రీస్తు వచ్చినప్పుడు ఈ మాటలు మాకు చెప్తాడు అంటే నీతో మాట్లాడుతున్నది నేను, ఆయనే అని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఆమెకు సందేహం ఏం లేదు, వెళ్ళి చెప్పింది. కాబట్టి యేసు ప్రభు గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వారు, ప్రభువుని వెంబడిస్తున్న వారు, ప్రభువుని అంగీకరిస్తున్న వారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించిన వారు. నేటి దినాల్లో ఎందుకు యేసు ప్రభు గురించి మనము సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఆయనకి సాక్షులుగా మనం ఉండలేకపోతున్నాం అంటే ఆయనతో సంబంధం లేకుండా ఊరికనే పనుల్లో ఉంటున్నాం, పరిచర్యలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ప్రభుతో సంబంధం లేదు. కాబట్టి మన జీవితాల ద్వారా యేసు ప్రభు ఒక నామం ప్రకటించబడట్లేదు, మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రభుతో సంబంధం లేదు. పేతురు ఎవరు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. లేఖనంలో యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తుల్ని మీరు చూడండి, ఖచ్చితంగా వారు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో యేసు ప్రభుతో వారు కలుసుకున్నారు, ప్రభుని వారు అంగీకరించారు. అపోస్తల కార్య గ్రంథం 9:20 చదువుదాం ఒకసారి. ఉదయం కూడా చదివాం కదా నిన్న. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇక్కడ సౌలు అనే వ్యక్తి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని, యేసు ప్రభు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఎవరు ఈ వ్యక్తి? యేసు ప్రభుతో ముందు కలుసుకున్నాడు. దమస్కు మార్గంలో యేసు ప్రభుని కలిశాడు, యేసు ప్రభుతో మాట్లాడాడు, ప్రభు ఇతనితో మాట్లాడాడు, యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభు శిష్యులుగా ఉంటున్న వారు, యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు, వారు సాక్ష్యం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, సాక్షులుగా ఉండాలి. దాటి వెళ్తున్నాను. రెండవది, ఇది ప్రారంభమైంది కాబట్టి, ప్రాథమికమైంది కాబట్టి మనందరికీ తెలుసు ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి? యెరూషలేము. కానీ యెరూషలేము మాత్రమే కాదు, ఏమన్నారు చెప్పండి? యెరూషలేము, అక్కడి నుంచి ఎక్కడ? యూదియా నుంచి సమరియా, సమరియా నుంచి బోధిగంతం. కాబట్టి ఒకటి యెరూషలేము నుంచి మొదలవ్వాలి వాస్తవమే, కానీ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ప్రతి చోట నేను ఆయనకి సాక్ష్యమై ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. యెరూషలేములో సాక్ష్యం ఇవ్వాలి, యెరూషలేము నుంచి మొదలుకోవాలి. కానీ చాలా మంది యెరూషలేములోనే ఆగిపోయారు. స్థానిక సంఘంలో ఉన్నప్పుడు మంచి విశ్వాసులే, అదే ఊర్లో, అదే పట్టణంలో, అదే సంఘంలో ఉన్నంత కాలము మంచి విశ్వాసులే. ప్రార్థనకు వస్తారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, ఇంకా అనేకమైన సంగతుల్లో వారు ఉంటారు. ఎక్కడ? స్థానిక సంఘము ఎక్కడైతే ఉందో ఆ పట్టణంలో, ఆ సంఘంలో. కానీ చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వివాహాన్ని బట్టి ఆ పట్టణం నుంచి, ఆ స్థానిక సంఘం నుంచి ఒకవేళ దూరము వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంటున్నాం? ప్రతి చోట మనము ప్రభుకి సాక్షులై ఉండాలి. కేవలం మందిరంలో మాత్రమే కాదు, విశ్వాసుల మధ్యలో మాత్రమే కాదు, మనం ఉంటున్న గృహాల్లో, మనం పనిచేస్తున్న స్థలాల్లో, మనం చదువుతున్న స్థలాల్లో మనము ప్రభుకి సాక్షులై ఉండాలి. అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయంకి రండి. అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి, అంటే చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళారు తెలియదు, రాయలేదు ఇక్కడ కూడా. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. అనగా ప్రభువుకు సాక్షులై ఉన్నారు, యేసు ప్రభు గురించి చెప్తున్నారు. చెదిరిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ ఏం చేశారు చెప్పండి? సువార్తను ప్రకటిస్తూ వస్తున్నారు. అదే అధ్యాయంలో 25వ వచనం చూడండి. ఇప్పుడు యోహాను
తర్వాత పేతురు ఏం చేస్తున్నారు? 25వ వచనం. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు, వారు అంటే పేతురు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి తిరిగి వెళ్తున్నారు, కానీ ఊరికనే ప్రయాణం చేయట్లేదు. సమరయులు అనేక గ్రామములలో సువార్త ప్రకటిస్తున్నారు. చివరి వచనం చదువుదాము ఒకసారి, అదే అధ్యాయంలో 40వ వచనం. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రతి చోట సాక్షిగా ఉండాలి. నేను ఇక్కడే మంచి క్రైస్తవుడిగా ఉంటాను, ఇక్కడే మంచి విశ్వాసిగా ఉంటాను, మంచి భక్తిపరుడుగా పరిశుద్ధుగా ఇక్కడే నా స్థానిక సంఘంలో ఈ పట్టణంలో నా వారి మధ్యలో ఉంటాను. తర్వాత స్కూల్కి వెళ్ళిపోతే, కాలేజ్కి వెళ్ళిపోతే, ఉద్యోగాల స్థలాలకు వెళ్ళిపోతే, వేరే ఊరికి వెళ్ళిపోతే అక్కడ నేను విశ్వాసియా కాదు ఎవరికి తెలియకూడదు, అలా ఉండకూడదు. ప్రతి చోట మనం ఆయనకి సాక్షులై ఉండాలి. అది రెండోది చూసాం. మూడోది కీలకమైంది. 3-4 కీలకమైంది. మూడోది ఎలాగివ్వాలి సాక్ష్యము? నేను ఆయనకి సాక్షివై ఉన్నాను కదా, మరి నేను ఎలా సాక్ష్యం ఇవ్వాలి? 3 విధాలుగా ఒక విశ్వాసి యేసు ప్రభుకి సాక్షి అయి ఉంటాడు. ఒకటి, నోటి మాట ద్వారా, బహిరంగంగా ప్రకటన చేయుట ద్వారా. ఇప్పుడే మనం చూసాం, వారు ప్రతి పట్టణంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి వారు సువార్తను ప్రకటిస్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసి యేసు ప్రభు గురించి ఎలాగా సాక్ష్యం ఇస్తారంటే నోటి మాట ద్వారా. మనలో చాలా మంది బహిరంగంగా సువార్తను ప్రకటించే వారుగా ఉంటున్నాం. ఇలాగ సభల్లో కూడా సువార్తను ప్రకటించే వారుగా ఉంటున్నాం. బహిరంగంగా నోటి మాట ద్వారా సాక్ష్యం ఇచ్చుట అనే మాటని చూస్తున్నాం. రెండవది జీవితము ద్వారా సాక్ష్యం. అన్ని సార్లు నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, కానీ రెండవది ఎలాగ సాక్ష్యమై ఉండాలి చెప్పండి? జీవితము ద్వారా. నా జీవితమే మారిపోయినా నా జీవితమే సాక్ష్యం. యేసు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డివాడిని బాగు చేశాడు. ఆ పుట్టి గుడ్డివాడు చూపు పొంది తన గ్రామంలో వెళ్ళినప్పుడు ఏం చెప్పవసరం లేదు, అందరు ఇతన్నే అడుగుతున్నారు ఏం జరిగిందంటే అప్పుడు చెప్తున్నాడు. అతను చెప్తున్న మాటకి అతని జీవితానికి రెండు కూడా ఏమయ్యా చెప్పండి? మ్యాచ్ అయ్యాయి. యేసు ప్రభు నాకు చూపించాడని చెప్పి నాకు సరిగా కనబడట్లేదయ్యా అంటే మ్యాచ్ అవుతుందా? కదండి. అతను ఏం చెప్తున్నాడు? నేను ఒకప్పుడు గుడ్డివాడుగా ఉండేవాడిని, యేసు ప్రభు నాకు చూపించాడు, అంతే కదా. ఆయన చెప్తున్న మాట ఆయన జీవితంలో కనబడుతుందా లేదా? నేను గుడ్డివాడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు నాకు చూపించాడని కళ్ళు మూసుకొని నాకు ఇంకా ఏమీ కనబడట్లేదయ్యా అంటే అది ఏమవుతుంది చెప్పండి? అబద్ధం అవుతుంది. తను ఏదైతే చెప్తున్నాడో అదే తన జీవితంలో కనబడుతుంది. రెండవది జీవితము ద్వారా ఆయన కొరకై సాక్షులై ఉండట. ఇక్కడ విఫలమవుతున్నాం మనం. నిన్న కూడా చెప్పాను, సాక్ష్యం ఇస్తున్నాం కానీ ఎలా లేము చెప్పండి? సాక్షులుగా మనము లేము, ఉండట్లేదు. ఒకటి నోటి మాట ద్వారా సాక్ష్యం చెప్పాలి, రెండవది నా జీవితము ద్వారా నేను సాక్ష్యము చెప్పాలి, లేకపోతే నా జీవితమే సాక్ష్యం ఇవ్వాలి. నాలుగవది ఎందుకు నేను సాక్షులై ఉండాలి, ఎందుకు నేను సాక్ష్యం ఇవ్వాలి అంటే యోహాను దగ్గర నుంచి నేర్చుకుందాం ఈ పాఠం. యోహాను సువార్తలో 2 పర్యాయం చూసి మనం ముగిస్తాం, మనకు సమయం అయిపోయింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. అదే అండి, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా. సాక్ష్యం అంటే సాక్ష్యము ద్వారా ప్రజలు యేసు ప్రభు వైపు ఆకర్షించబడాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి, అంతే. సాక్ష్యము ఇచ్చుట ద్వారా ప్రజలు నేను ఎంత గొప్పవాడో తెలుసుకోవడం కాదు, నా ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి వారు. సాక్ష్యం ఇచ్చుట ద్వారా నేనేం చేశాను అది కాదు ప్రాముఖ్యమైంది, నా ప్రభు నా జీవితంలో నా కొరకై ఏం చేశాడు. సాక్ష్యము ద్వారా ఇతరులు ప్రభు యందు విశ్వాసము ఉంచాలి.
చాలాసార్లు మన సాక్ష్యాలు ఎందుకు ఉంటున్నాయంటే మన సాక్ష్యము ద్వారా ప్రజలు మనల్ని ప్రశంసించాలి. ఇదిగో యోహాను ఎందుకు పంపబడాడు చెప్పండి? అతని మూలంగా అనేకులు ఆయనందు విశ్వసించినట్లు ఆయన సాక్ష్యమే. యేసు ప్రభు యందు ప్రజలు విశ్వసించినట్లు మనం సాక్ష్యము ఇవ్వాలి, సాక్షులుగా ఉండాలి, అంతే. వేరే ఉద్దేశంకి ఏమీ లేదు. మనం హైలైట్ చేసుకోవడానికి ఏం లేదు. నేను ఇంత గొప్పవాడిని, లేకపోతే ఇంత గొప్ప కార్యం చేశాను యేసు ప్రభు ద్వారా, ఇదిగో ఇంత గొప్ప కార్యం నేను చేయగలిగాను, ఇవన్నీ కాదు. యేసు ప్రభు యందు వారు విశ్వాసం ఉంచగలిగినట్లు మన సాక్ష్యమై ఉండాలి, అంతే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దాటి వచ్చాం కదా, ఇప్పుడే మరలా అక్కడికి వస్తాం. చూడండి 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎందుకు సాక్ష్యం ఇవ్వాలంటే యేసు ప్రభువునందు ప్రజలు విశ్వసించినట్లు. ఈ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయా అంటే చెప్పిన వెంటనే విశ్వసిస్తారని కాదు. నువ్వు సాక్ష్యం ఇచ్చిన వెంటనే వారు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారని కాదు. వీరు కూడా 2 రోజులు తీసుకున్నారు. సమరియా పట్టణస్థులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 2 రోజులు ఆ ప్రభుతో సమయాన్ని గడిపారు, కొంత పరీక్షించారు, ప్రభు మాటలు విన్నారు. ఎంత టైం పడుతుందో మనకు తెలియదు, కానీ ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి అంటే ప్రజలు యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచినట్లు. అదే ఉద్దేశం, ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. యెరూషలేంలో ఉన్న, యూదయాలో ఉన్న, సమరియాలో ఉన్న, బూదిగంతంలో ఎక్కడున్నా సరే నేను ప్రభుకి సాక్షులై ఉన్నాను. నా సాక్ష్యము ద్వారా ప్రజలు ప్రభు యందు విశ్వాసం ఉంచగలగాలి, అంతే. అందుకు సహాయకరంగా ఉండడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. నేను ప్రభుకి సాక్షులై ఉండగలనా లేదా అంటే ఉండగలను, నా వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఒక బలముతో, శక్తితో నేను ప్రభువాణ్ణి అని ధైర్యంగా నేను చెప్పుకోగలను. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. ఈ లోకంలో ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడంటే ఆయనకు మనం సాక్షులై ఉన్నాం. అయితే నిజంగా ఉంటున్నామా? ఎందుకు ఉండట్లేదో తెలుసా? ఏ ఉద్దేశం కొరకై ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడో ఆ ఉద్దేశంలో, ఇలా చెప్తే తప్పవుదేమో, ఆ ఉద్దేశంలో కనీసం ఒకటి కూడా మనం నెరవేర్చట్లేదు. ఏమంటారు? 7 చూసుకున్నాం కదా. ఏ ఉద్దేశం కొరకై ఆయన పరిశుద్ధాత్మని నాకు ఇచ్చాడో, నాలో ఉంచాడో, ఆ ఉద్దేశంలో కనీసం ఒకటైనా నెరవేర్చబడుతుందా? పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధంగా నేను జీవించగలుగుతున్నానా? పరిశుద్ధాత్మ శక్తి బలముతో ఆయనకి నేను సాక్షులై ఉన్నానా? పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి ఉచ్చరింపు కాని మూలుగుతో ప్రార్థన చేయగలుగుతున్నానా? పరిశుద్ధాత్మ సహాయంతో లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతున్నానా? పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన కృపావరాన్ని గుర్తించి ఆ కృపావరాన్ని నేను ప్రజ్వలింపు చేస్తున్నానా? ఏ నిమిత్తమైతే పరిశుద్ధాత్మని ప్రభు మనకిచ్చాడో అది మనము నెరవేర్చలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే పౌలు 2 కారణాలు చెప్పాడు. రెఫరెన్సెస్ అవసరం లేదు, కానీ గుర్తుంటాయి. ఒకటి, ఆత్మని మనం ఏం చేస్తున్నాం? ఆర్పివేస్తున్నాం. అంటే మనలో ఆ మంట పుడుతుంది, కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆర్పివేస్తున్నాం. పరిశుద్ధాత్మ అంటాడు, ఇదిగో ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడు, ఈ వ్యక్తికి ఈ విషయాలు చెప్పు, నువ్వు ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావో నీ కొలీగ్కి చెప్పు అని పరిశుద్ధాత్మ చెప్తా ఉంటే, ఈవేళ కాదులే, రేపు చెప్తానులే, ఇవాళ కొంచెం నేను నువ్వు ప్రిపేర్ అవసరం లేదు, పరిశుద్ధాత్మ మాట వింటే చాలు, ఇవాళ నేను కొంచెం ప్రిపేర్గా లేను, లేకపోతే పని ఉంది, ఈ పని అయిపోయిన తర్వాత చెప్తానులే, రేపు చెప్తానులే అని. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1994లో నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను. ప్రభు కృప చూపెట్టాడు. ప్రభువులో ఎదుగుతుండగా ఈ విషయాలు నాకు కూడా అర్థమయ్యాయి. నేను ప్రభుకి సాక్షి ఉండాలి అని. 1996 నుంచి 96లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చాను. ప్రభు ఒక భారం ఇచ్చాడు, ఏంటంటే నీ స్నేహితుడికి సువార్త చెప్పు అని. ప్రార్థనాపూర్వకంగా
ఆ సంవత్సరాన్ని అలాగే ప్రారంభించాను. నా స్నేహితులకి నేను కరపత్రిక ఇచ్చేవాడిని, ట్రాక్ ప్రభు గురించిన విషయాలు చదవండి అని. వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యేవారు. ఇతని పేరేమో భవానీ శంకరు, ఇతనేంటి యేసు ప్రభు గురించి చెప్తున్నారని. వాళ్ళకి సాక్ష్యం పంచుకున్నాను, వారు అందరూ గ్రహించారు, అందరూ చేసుకున్నారు. దాదాపు కాలేజ్లో అందరికీ చెప్పాను, ఒకరికి మాత్రం చెప్పలేదు. అది అందుకే గుర్తుంటుంది నాకు. తనకు కూడా చెప్తాను అనుకున్నాను. సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత చెప్తానులే అని అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయారు. హాలిడేస్ తర్వాత చెప్తాను అనుకున్నాను. హాలిడేస్ తర్వాత మేము కాలేజీలో అడుగెట్టినప్పుడే మేము విన్న మొట్టమొదటి వార్త ఏంటంటే, నేను ఎవరికైతే సువార్త చెప్పాలనుకున్నానో ఆ అబ్బాయి సముద్రంలో మునిగి చనిపోయాడు. నాకు ఇప్పుడు కూడా ఆ బాధ ఉంది. మా ఫ్రెండ్స్ అందరికీ సువార్త చెప్పాను, అతనికి తప్ప. చాలాసార్లు మనం దాటి వెళ్తున్నాం కదా. ఆత్మని ఏం చేస్తాం చెప్పండి, ఆర్పివేసేవారుగా ఉంటున్నాం. ప్రార్థన చేయని పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తున్నప్పుడు, ఇప్పుడు వద్దులే కొంతసేపు పడుకుంటాను తర్వాత చేస్తానంటే ఏం చేస్తున్నావు? ఆత్మని నువ్వేమో ఆర్పుతున్నావు. వాక్యం చదువు, దేవుని వాక్యాన్ని చదవాలి అని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటే, వాక్య సత్యాన్ని నీకు తెలియపరుస్తాను, నువ్వు లేచి దేవుని వాక్యం చదువుమని ప్రేరేపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అంత అనుకూలంగా లేదులే, ఇంట్లో అందరూ ఉన్నారులే, కొంత అల్లరిగా ఉందిలే, ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువుతానులే అని ఏం చేస్తున్నాం? ఆత్మని ఆర్పివేస్తున్నాం. రెండోది ఏం చేస్తున్నాం చెప్పండి? ఆత్మని ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నాం. ఏ ఉద్దేశం కొరకైతే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడో ఆ ఉద్దేశం మనం నెరవేర్చకపోతే మనం ఏం చేస్తాం? ఆత్మని దుఃఖపరుస్తున్నాం. జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ లోకంలో మనం ఆయనకి సాక్షులై ఉన్నాం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఆయనకి సాక్షి అయి ఉన్నాడు. ఆయన నా ప్రభు అని అంగీకరించాం కదా, ఆయన నా రక్షకుడు అని అంగీకరించాం కదా, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, దేవునితో సమానుడు అనే విషయాన్ని గ్రహించాం కదా. ఈ మాట మనము కేవలం మన వరకే కాదు కానీ ఏం చేయాలి చెప్పండి? ఇతరులకు కూడా మనము తెలియపరిచేవాడుగా ఉండాలి. ఈ సంవత్సరం బిగినింగ్లో మనం ఉన్నాం. ప్రభుతో ఇలా ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి శక్తి పొంది నేనున్న ప్రతి స్థలంలో నీ కొరకై నేను సాక్షులుగా ఉండకు దేవా నాకు సహాయం చేయమని చిన్న మాట ప్రార్థన చేస్తాం. సంవత్సరం అంతా ఎక్కడున్నా సరే, ప్రయాణంలో ఉన్నామా, చుట్టాల ఇంటికి వెళ్ళామా, వివాహాల్లో ఉన్నామా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రభు కొరకై మనం సాక్షులుగా ఉంటాం. కనీసం ఒకరికైనా సరే ఈ సంవత్సరంలో యేసు ప్రభు గురించి మనం తెలియపరిచి వారిని ప్రభు వైపు నడిపించేవారుగా ఉంటాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయించను గాక. ప్రార్థన చేసుకొని మనము సెలవు తీసుకుందాం. కృపా కనికరంగా నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మీరు మమ్మల్ని ఉంచిన ఉద్దేశము మేము మీకు సాక్షులై ఉండాలని, మీ గురించి ఈ లోకంకి మేము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ సహాయము శక్తిని మాకు దయచేశారు. దేవా ఆత్మని మేము ఆర్పివేసేవారుగా ఉంటూ ఆత్మని దుఃఖించేవారుగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఒక మాట చెప్తే మేము మరొక మాట చెప్పేవారుగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించమని ఈ సంవత్సరంలో ప్రభువా మీ కొరకై అన్ని విధాలుగా అన్ని వేళలా అన్ని స్థలాల్లో మీకు సాక్షిగా ఉంటూ మరి మా సాక్ష్యము ద్వారా యేసు ప్రభు యందు అనేకులు విశ్వసించినట్లు మీ కృపా సహాయం అందించండి. చేరుచిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటని మా హృదయంలో ముద్రించి మహిమ పొందుతారని, సాయంకాల కూడి కొరకై కూడా మమ్మల్ని మీరు సిద్ధపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ